ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి క్యాబేజ్ పచ్చడి అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూపిస్తున్నాను. నేను క్యాబేజ్లో హాఫ్ ముక్క తీసుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, అది కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. మిర్చి మీకు తగినట్టు, కారానికి తగినట్టు వేసుకోండి. అలాగే 2 టమాటాలు కూడా సన్నగా తరిగి పక్కన ఉంచుకున్నాను. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా తొక్క తీసుకుని 5-6 వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాలు వేసుకుని హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టుకున్నారు కదా, అవి కూడా వేసేసుకుని దాని తర్వాత మీ కారం తగ్గట్టు మిర్చి కూడా వేసేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 3-4 మిరపకాయలు వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగించుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే పోపుతో పాటు మనం వేపుకున్న క్యాబేజ్ అదంతా వేస్తే పోపు సరిగ్గా నలగదు కాబట్టి ముందుగా మనం పోపు అంతా కూడా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం టొమాటోస్ కట్ చేసుకుని వేసుకోవాలి. టొమాటోస్తో పాటు తరిగి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసేసుకోవాలి. ఈ 3 ఒకేసారి వేయించినా ఏం కాదండి. బట్ ఏంటంటే క్యాబేజ్ బాగా వేగాలి, లేదంటే మీకు ఆ పచ్చివాసన పచ్చళ్ళలో ఉండిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందులో క్యాబేజ్, ఆనియన్, టొమాటో త్వరగా మగ్గడానికి నేను ముందుగానే ఉప్పు, పసుపు వేసేసుకున్నాను. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మనం మూత పెట్టుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకా ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం కదండి. ఒకసారి 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఎంతవరకు మగ్గిందో చూసుకుందాం. నేను కలిపితే నాకు కింద ఇంకా నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తోందండి. సో అందుకే నేను మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకున్నాను. నీరంతా కూడా బాగా ఇంకిపోవాలండి. అదంతా బాగా వేగితేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, లేదంటే పచ్చివాసన వస్తే రుచి బాగోదు. సో ఇప్పుడు మళ్ళీ నేను మూత తీసుకుని చూసిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా, కింద కొంచెం మాడుతున్నట్టు అనిపిస్తుంది కదా, అంటే పచ్చడిలో నీరంతా ఎగిరిపోయిందనమాట. సో ఇంకా నాకు తెలిసి క్యాబేజ్ కూడా బాగా వేగిందండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పోపు గ్రైండర్ ఉంది కదా, అది తీసుకుని దాంట్లోకి మనం వేయించి పెట్టుకునే ఈ క్యాబేజ్ కూడా వేసుకుని దాంట్లో కొంచెం చింతపండు వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. చింతపండు కూడా వేసుకుని రుబ్బేసుకుని పెట్టుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ.